సెకండ్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ థర్డ్ లెసన్ కొంటె కోతి. ఫస్ట్ వన్. కింది పట్టికలోని ఓత్వం అక్షరాలున్న గడులకు ఒక రంగు, ఓత్వం పొల్లు అక్షరాలున్న గడులకు వేరొక రంగు వేయండి. ఇక్కడ ఓత్వంతో ఉన్న అక్షరాలకు ఒక రంగు, ఓత్వం పొల్లుతో ఉన్న అక్షరాలకు వేరొక కలర్ వేయండి. గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి. ఆ అక్షరాల చుట్టూ బాక్స్ గీయండి. కొండ, కోతి, గొడుగు, గోడ, చొరవ, చోటు, డొంక, డోలు, తొండ, తోడేలు, దొండ, దోమ, నొసలు, నోరు, పొదలు, పోలీసు, బొంగరం, బోధన, మొసలి, మోకాలు, రొంప, రోకలి, లొసుగు, లోటు, సొంఠి, శోకం, సొగసు, సోమవారం, హొయలు, హోరు. పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ వన్ గొడుగు, నెక్స్ట్ దోమ, టోపీ, నెక్స్ట్ బొంగరం, కోడి, మొసలి. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. గోడ, గోల, గోపి, గోవు, గోరింక, గోదావరి, గోరింటాకు. కోట, కోతి, కోడి, కోరిక, కోడలు, కోపం, కోలాటం. తోలడం, కోయడం, కొనడం, కొలవడం, మోయడం. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. దోమతెర, జోలపాట, కోటగోడ, కొండ చిలువ, వనభోజనం, పొడుపు కథలు. కింది వాక్యాలు చదవండి. ఓత్వం పొల్లు ఉన్న పదాలు గుర్తించి రాయండి. కోమలికి గొలుసు కావాలి, తోటలో దోసకాయలు కాశాయి, రాఘవ కొడుకు గోపాలు, సొగసు చూడతరమా, కుందేలు పొదలో దాగుంది. ఇందులో ఓత్వం ఉన్న పదాలు గొలుసు, కొడుకు, సొగసు, పొదలో. ఓత్వం పొల్లు ఉన్న పదాలు కోమలికి, తోటలో, దోసకాయలు, కుందేలు. కింది అక్షరాలకు ఓత్వం పొల్లు చేర్చి రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు, వాటికి ఓత్వం మరియు ఓత్వం పొల్లులు చేర్చి ఈ విధంగా రాయాలి. కింది గళ్లలో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. ఫస్ట్ వన్ గొడుగు, దోమ, కోడిపుంజు, మొసలి. కింది బొమ్మలకు పేర్లు రాయండి. డోలు, కోడిపుంజు, కొంగ, టోపీ, గొడుగు, బొంగరం, మొసలి, దోమ. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. కోమలికి దోసపండు కావాలి, కోమలికి గోరింటాకు కావాలి, కోమలికి గొడుగు కావాలి, కోమలికి సమోసా కావాలి, కోమలికి టోపీ కావాలి, కోమలికి బొంగరం కావాలి, కోమలికి దోమతెర కావాలి. గీతలలో అందంగా రాయండి. కాపీ రైటింగ్. తోటలో దొండపాదు ఉంది, గోపీకి సమోసా కావాలి. చెప్పుకోండి, చూద్దాం. తలపైన పూసే పువ్వు, ఎండా వాన నుండి కాపాడే పువ్వు, రంగురంగుల పువ్వు, వాడిపోని పువ్వు. ఏమిటది? ఆన్సర్ ఈస్ గొడుగు. ఈ పాఠం నుంచి నేను నేర్చుకున్న గుణింత అక్షరాలు రాయండి మరియు నేర్చుకున్న గుణింత పదాలు రాయండి. ఏ ఊరెళదాం చదవండి. కింది పట్టికలోని ఐత్వం అక్షరాలున్న గడులకు ఒక రంగు, ఔత్వం అక్షరాలున్న గడులకు వేరొక రంగు వేయండి. నెక్స్ట్ కింది పదాలు చదవండి. ఐత్వం ఔత్వం అక్షరాల కింద గీత గీయండి. కైవారం, గైహికం, జైనం, తైలం, దైవికం, నైతికం, పైడి, బైరాగి, మైనం, వైకుంఠం. కౌముది, గౌణం, జౌళి, తౌడు, దౌడు, నౌకరు, పౌరుషం, సౌరి, మౌనం, సౌధం. బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ వన్ గౌను, నెక్స్ట్ పైరు, నౌక, రైలు, 5 పైసలు, డైరీ. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. గౌను, గౌరి, గౌతమి, గౌరవం, గౌళీరాగం. మైకు, మైసూరు, మైనం, మైలు, మైదానం. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. మౌన పఠనం, గౌళీ రాగం, చౌక బేరం, రైలు బండి, సైకిలు చైను, గౌరి గౌను.
కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి, చదవండి. అరకతో రైతు పొలం చేరాడు. పొలంలో రైతు ఎదిగిన పైరును చూశాడు. ఎదిగిన పైరును రైతు కోశాడు. రాధ పాప కోసం గౌను కొనింది. ఆ గౌను చూసి పాప మురిసిపోయింది. పాప గౌను వేసుకుంది. రాయండి. కింది అక్షరాలకు ఐత్వం, ఔత్వం చేర్చి రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడు, వాటికి ఐత్వం మరియు ఔత్వం చేర్చి రాయాలి. ఇక్కడ ఇంకొన్ని అక్షరాలు ఉన్నాయి, వీటన్నిటికి కూడా ఐత్వం, ఔత్వం కలిపి రాయండి. గీత గీసిన అక్షరానికి ఐత్వం, ఔత్వంలలో సరైన గుణింతం చేర్చి పదం రాయండి. ఫస్ట్ వన్ సైకిలు, మైదానం, దైవబలం, కౌముది. నెక్స్ట్ గౌను, మౌన పఠనం, చౌకబేరం, సౌధం. ఖాళీ గళ్లలో సరైన అక్షరాలు రాయండి, చదవండి. మైదాపిండి, 5 పైసలు, నౌకాయానం, దైవబలం, పాపగౌను, మౌన పఠనం, నైలు నది, చౌకబేరం, కౌరవులు. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. గౌరికి గౌను కావాలి, గౌరికి సైకిలు కావాలి, గౌరికి పౌడరు కావాలి, గౌరికి మైసూరు పాకు కావాలి, గౌరికి 20 రూపాయలు కావాలి. కింది వాక్యాలు సరిచేసి రాయండి. ఇక్కడ కొన్ని వాక్యాలు తారుమారు చేసి ఇచ్చాడు, వీటిని సరిచేసి రాయాలి. ఫస్ట్ వన్ సూరి సైకిల్ వేగంగా నడిపాడు. నెక్స్ట్ గౌసియా గౌను వేసుకుంది. మేరీ ముఖానికి పౌడరు రాసుకుంది. రైతు పొలంలో పైరు వేశాడు. గీతలలో అందంగా రాయండి. పొలంలో రైతు వరి పైరు వేశాడు. గౌతమి పూల గౌను వేసుకుంది. నెక్స్ట్ చెప్పుకోండి, చూద్దాం. పొడవైన బండి, పూతవేయు బండి, చుకుబుకు మను బండి. ఏ బండి? అది ఏ బండి? ఆన్సర్ ఈస్ రైలు. ఈ పాఠం నుంచి నేను నేర్చుకున్న గుణింత అక్షరాలు రాయండి మరియు నేర్చుకున్న గుణింత పదాలను రాయండి. నెక్స్ట్ సృజనాత్మకత. బొమ్మలకు రంగులు వేయండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మకు రంగులు వేయండి. నెక్స్ట్ బొంగరం బొమ్మను ఇలా గీసి రంగులు వేయండి. ఇక్కడ బొంగరం బొమ్మను ఇక్కడ చూపించిన విధంగా గీసి రంగులు వేయండి. Subscribe for more videos. Thanks for watching.